డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉరవకొండ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉరవకొండ పట్టణంలో మొదటిసారిగా మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దళితుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఎప్పుడు కూడా ఇట్లా చరిత్రలో మన ఉరవకొండలో ప్రతి కుల సంఘానికి డబ్బులు ఇదేదో పేపర్ మీద శాంక్షన్ కాదు. ఈ రోజు డబ్బులు మన గ్రామ పంచాయతీ అకౌంట్ లో సపరేట్ అకౌంట్ చేసి పెట్టారు. మీరు పరివారంలో ఉంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ రకంగా సపరేట్ గా ఒక అకౌంట్ ఒక్కో సంఘానికి అకౌంట్ ఓపెన్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. ఇక్కడ 2 సంఘాలకి మనం 25 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్ననే భాస్కర్ గారు ఏమన్నా పక్కన చర్చకి అడిగారు, అది 25 లక్షలు ఇచ్చినాం, మనం కంప్లీట్ కూడా చేసుకున్నాం. ఈరోజు ఇదేదో గొప్ప కోసం చెప్పడం లేదు, ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేనన్ని డిగ్రీలో ఒక బాబా అంబేద్కర్ చేశారంటే మన ఆయన గొప్పతనం మీద మనందరూ ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మరి ఈ రోజుకి మన పల్లెల్లో కొన్ని పల్లెల్లోనా చిన్న పిల్లల్ని దయచేసి చెప్తున్నా, పిల్లల్ని పనికి పంపించండి. మనకి ఎన్ని ఉన్నా, మనం ఎన్ని బాగున్నా, మన కట్టడానికి బట్టపోయినా పర్వాలేదు, చదివించాలని దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మాకు అంబేద్కర్ గురించి తెలిసేటప్పటికే మా చదువు అయిపోయింది. అంటే అయిపోయిందంటే పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదు. మేము చదివే 10th క్లాస్ అంటే 7th క్లాస్ వచ్చేంత వరకు అంబేద్కర్ ఏంటో మాకు తెలియదు. ఒకవేళ అప్పుడే నేను తెలిసింటే అంబేద్కర్ సిద్ధాంతాలు ఖచ్చితంగా